వెస్టేజ్ గురించి చెప్పి మీరు జాయిన్ అయినా కానీ నేను అలాగా వెస్టేజ్ పేరు మా అబ్బాయి జేపీ సార్ గారు ఉన్నారు. నేను అడిగాను సార్ నేను వెస్టేజ్లో ఐడి తీసుకోవాలనుకుంటున్నాను ప్రాసెస్ ఏంటి సార్ చెప్పారు ఇట్లా ప్రాసెస్ ఐడి చేశారు. తర్వాత దాని తర్వాత నేను కంటిన్యూ అవుతున్నాను. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంత సంపాదించారు వీళ్ళు ఇంత సంపాదించారు వీళ్ళకి ఇంత వస్తున్నది అంత వస్తుందని నేను చెప్పాను. నేను ఎంత సంపాదించాలి అని చెప్పాను. మీరు ఏం చేయాలనేది చెప్తారు. మీరు హౌ టు గేమ్ మనీ అనేది గురించి చెప్తారు. సింపుల్గా తక్కువ టైంలో ఉండే విషయాలు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇట్లని మీరు ఫాలో అవ్వాలి. ఒకటి రాముడు అయితే తెలుసు కదా మీరు రాముడు లాగా కృష్ణుడు లాగా మనం ఉండాలన్నమాట. రాముడు ఏంటంటే ఒక లీడర్. ఆయన అడవిలో ఉండేది సైన్యం ఉండదు ఏముండదు వానలు ఎలాంటి వాళ్ళు రావణుడితో యుద్ధం చేయాలంటే మనుషులు రాక్షసుడు. కానీ ఆయన వానరులతో తీసుకొని యుద్ధం చేశాడు. మనం కూడా ఎవరిని చేయాలి వాళ్ళని చేయాలి వీళ్ళ చేస్తారు కాదు మనం వీళ్ళే చేసుకుంటుకోవాలి. ఇంకోటి ఏం చేసుకోవాలంటే అక్కడ నుంచి సొంతంగా దారి చేసుకున్నాడు. ఎంతకు వెళ్ళాలంటే దారి లేదు కానీ ఆయన సొంతంగా దారి క్రియేట్ చేసుకొని వెళ్ళాడు. కృష్ణుడు అంటే ఎట్లా ఉండాలి అంటే పాండవులు 5 ఉంటారు కానీ కౌరవులు 1,00,000 మంది ఉంటారు. ఇట్లాంటి తెలిసింది. మనం కూడా మన టీం డౌన్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని 5 వేసుకోవాలంటే అంటే సార్ అందరూ చెప్తారు 6 వేసుకోవాలి. అదే 6 వేసుకోవాలి. ఎట్లాంటి వాళ్ళు ఉండాలి పాండవులు లాంటి వాళ్ళు ఉండాలి. కౌరవులు లాంటి 100 మంది వచ్చినప్పుడే ఎదుర్కొని ఇలా ఎట్లయితే నిలబడ్డారు మన టీం కూడా డెవలప్ చేయడానికి 6 అయిపోతుంది అనమాట. ఇద్దరిని ఫాలో అయినందుకు ఒకరు లీడర్ మన లీడర్ కావాలంటే రాముడిలాగా ఉండాలి. కృష్ణుడిలాగా ఎందుకున్నారంటే మన డౌన్ వాళ్ళు కృష్ణుడు ఎక్కడైతే పాండవులకు దారి చూపించాడో మన అప్లైనర్ కూడా మనం ఫాలో అవుతే మనం కూడా అలాగే వెళ్తామనుకుంటున్నాం. అదే సేమ్ ప్లేస్లో ఏం చేయాలంటే 6 పాండవులాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనము లక్షలు కాదు కోట్లు ఎక్కువ ఎక్కడో సర్పంచం ఉన్నాం. ఈయన్ని ఫాలో అయినామనుకో మనం అదే మన జీవితం లక్ష్యం చేసుకొని చీఫ్ ముందుకు వెళ్ళామనుకో ఈరోజు మనం బ్రౌన్ ఉండొచ్చు సిల్వర్ ఉండొచ్చు లూసిడ్ కావచ్చు ఇంకా అంత పైన ఇంకా కావచ్చు. ఇది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఎట్లా చేయాలి అంటే వాళ్ళు ఇంత సంపాదించారు నీ సంపాదించారు వాళ్ళు సంపాదించారు నేను కూడా సంపాదించాలి. మనం ఎప్పుడు ముందుకెళ్ళాం. మనం ఎంత సంపాదించాలి నేను ఎట్లా ముందుకెళ్ళాలి వాళ్ళ గురించి మనం ఎట్లా చెప్పుకుంటున్నాం. నా గురించి నేను అందరు ఎట్లా చెప్పుకోవాలి అనే దాని గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నా గురించి నేను అందరు చెప్పుకోవాలి. వాళ్ళ గురించి నేను చెప్పడం కాదు. వాళ్ళు 6 లక్షలు తీసుకున్నారు 10 లక్షలు తీసుకున్నారు అదిగా చెప్పడం. మనం ఎంత తీసుకున్నారు వాళ్ళ గురించి మనం ఎట్లా చెప్పుకుంటున్నాం. మనం ఎంత తీసుకుంటున్నాం మన గురించి ముందర కూర్చున్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు రేపు నా గురించి చెప్పాలన్నమాట. మీరు అచ్చుదరసారి ఇంకా తీసుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా ఆలోచించాలి. నా గురించి అక్కడ ఉందని చెప్పాలి. దీపమైన గురించి చెప్తున్నాము ఎంఎస్ఆర్ గురించి చెప్తున్నాము వాటి సార్ గురించి చెప్తున్నాము సైకిల్ సార్ గురించి వాళ్ళందరి గురించి చెప్తున్నాము. రేపు నా గురించి అట్లా చెప్పాలి అని మనం వర్క్ చేసుకోవాలి. వాళ్ళు ఇంత సంపాదించి చేసుకోవాలి. మన ఎగ్జామ్